హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల నుంచి మథురాకు ఎలా చేరుకోవచ్చో ఇప్పుడైతే తెలుసుకుందాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి మథురాకు చేరుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైను. మనకు మొత్తం 3 ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రతిరోజు. ముఖ్యంగా ఛార్జ్ వచ్చేసి సెకండ్ క్లాస్ వచ్చేసి 700, థర్డ్ ఏసీ వచ్చేసి 1800, అలానే సెకండ్ ఏసీ వచ్చేసి 2600 వరకు అయితే పడుతుంది, చూసుకోండి. ఇంకా ఇక్కడ టికెట్ దొరకకపోతే ఆగ్రా కానీ ఢిల్లీ కానీ చేరుకొని అక్కడి నుంచి బస్సులో వచ్చేసి మథురా అయితే చేరుకోవచ్చు. మీకు ఆగ్రా నుంచి ఒక 50 కిలోమీటర్లు, ఢిల్లీ నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో మనకు మథురా అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా బస్సు అయితే మీకు చాలా అవైలబుల్గా అయితే ఉంటాయి మథురా వరకు. ఇది ఒక ఆప్షన్. ఒకవేళ మీరు బస్సులలో వేరే ఏమన్నా టూరిస్ట్ ప్లేసెస్ చూసి వస్తున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పూరి నుంచి వస్తున్నారనుకో, పూరి నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్ OSRTC వాళ్ళ బస్సు అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వారణాసి నుంచి కానీ, అయోధ్య నుంచి కానీ, లక్నో నుంచి, ఆగ్రా నుంచి ఇక్కడికి డైరెక్ట్ బస్సు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లైట్లు కూడా మీకు ఆగ్రా, ఢిల్లీ ఇక్కడికైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడే మనం మథురా బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాం. మథురా బస్ స్టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. చిన్న బస్ స్టాపే, కానీ ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్కి అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఆగ్రాకి వెళ్ళిపోతాం, ఇలా రైట్ సైడ్ వెళ్తే మనకు శ్రీకృష్ణ జన్మస్థలంకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్దాం పదండి. ఇక దానికైతే మథురా శ్రీకృష్ణ జన్మస్థలం దగ్గరికి అయితే చేరేసుకున్నాం. మన బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ వచ్చేసి 5 o'clock తీస్తారట, బట్ మేము 4 o'clock వచ్చేసిన. బస్ తొందరగా దించేసారు. ఇక్కడ ఏంటంటే ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒక 4-5 టెంపుల్సే ఉన్నాయి, కవర్ చేసుకొని బృందావనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి 10 kilometers అయితే ఉంటుంది, అందుకోసమే వెయిట్ చేస్తున్నా. ఈ టెంపుల్ ఓపెన్ కాగానే ఈ టెంపుల్ మనం దర్శనం చేసుకున్నాక అన్ని 200-300 meters దూరంలోనే ఉన్నాయి ఒక 3 temples. ఘాట్ దగ్గర ఒక 2-3 ఉన్నాయి, అవి చూసుకొని ఇక్కడ నుంచి బృందావనం వెళ్ళిపోతే అయిపోతుంది. అందుకోసమే రూమ్ అయితే తీసుకోలేదు. డార్మెటరీ ఉంటే లోపల ఉంటాయట. 5 o'clock ఓపెన్ చేసినాక లోపలికి అయితే వెళ్దాం. టైం ఆల్మోస్ట్ 5 అయిపోయింది. ఇక ఇక్కడ ఓపెన్ అయితే చేస్తుర్రు. ఇప్పుడు మనం చూస్తుంది గేట్ నెంబర్ 1 ఎంట్రన్స్. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వస్తున్నాం. మీరు ఒకవేళ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేసి మార్నింగ్ టైంలో వచ్చేటట్టే చూసుకోండి. 3 o'clock, 2 o'clock అలా నైట్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. నైట్ టైంలో వస్తే ఇక్కడ కరెక్ట్ ఉండదు. ఆటో వాళ్ళు కూడా మనం మోసం చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. అందుకే మ్యాక్సిమం మీరు మార్నింగ్ టైంలో వచ్చేటట్టు చూడండి. నేను ఏంటంటే అయోధ్య నుంచి ఇక్కడ బస్సులో వచ్చినా కాబట్టి నన్ను 4కి దించదంటే వాళ్ళు 3కే దించారు. కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేసిన. ఇక ఇప్పుడు టెంపుల్ ముందు భాగంలో ఉన్నాం చూడండి, గేట్ నెంబర్ 1. ఇక్కడ నుంచే మనం లోపలికి అయితే అలో చేస్తారు. బట్ ఏంటంటే 5 o'clock నుంచి అక్కడి నుంచి అలో చేసారు, బట్ లోపలికి దర్శనానికి మాత్రం 6కి అలో చేస్తారట. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఈ లగేజ్ కౌంటర్ కానీ క్లాక్ రూమ్ అంతా ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఇక్కడనే ఉంటాయి, అన్నీ ఫ్రీ అన్నట్టు. మీకు ఈ క్లాక్ రూమ్స్ అన్నీ ఓపెన్ చేసేది 6 o'clock. 6 o'clock ఓపెన్ చేసినాక ఇక్కడ అన్నీ పెట్టేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. మీకు ఒక ఫ్రెష్ అప్ కావాలంటే ఇక్కడ 100 rupees ఇలా తీసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోవచ్చు. ఇక ఆలయ చరిత్రకు వస్తే మాత్రం పూర్వం 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు జన్మించే టైంకు ఈ మధురా ప్రాంతాన్ని ఉగ్రసేనుడు అను రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి మొత్తం 9 మంది సంతానం. అందులో కంసుడు వచ్చేసి తన బలాన్ని ఉపయోగించి తన తండ్రి నుంచి ఈ రాజ్యాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా తన పెద్దనాన్న కుమార్తె, తన చెల్లి అయిన దేవకి మరియు వసుదేవులను వచ్చేసి జైల్లో అంటే బందికానలో బంధించడం అయితే జరుగుతుంది. దీనికి కారణం మాత్రం వాళ్ళకు వివాహం అయ్యేంత వరకు మన కంసుడు వచ్చేసి వాళ్ళతో చాలా బాగుంటాడు, వివాహోత్సవంలో కూడా పాల్గొంటాడు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళకు పుట్టబోయే 8వ సంతానం ఎవరు పుడతారో అతని నుంచి ఇతనికి ప్రాణహాని ఉంది అని తెలుస్తుంది. తెలియడంతో వీళ్ళని వచ్చేసి బందికానలో బంధించడం అయితే జరిగింది. అలా వీళ్ళకు పుట్టిన ఫస్ట్ 6 ఉంటారు కదా, వాళ్ళనైతే సంహరించడం జరిగింది. ఇక 7వ అతను వచ్చేసి దైవానుగ్రహంతో పుట్టడంతో బలరాముని సంహరించలేకపోతాడు. ఇక 8వ అతను వచ్చేసి శ్రీకృష్ణుడు జన్మించడం అయితే జరిగింది అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తుంది ఒకసారి కంసుని కోనేరు అన్నట్టు. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ కోనేరు స్పెషల్ ఏంటంటే
కంసుని సంహరించిన తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడు వచ్చేసి ఇక్కడనే స్నానం చేసి విశ్రాంతి అయితే తీసుకోవడం జరిగిందట. అందుకే ఈ ప్రాంతానికి చాలా విశిష్టత అయితే ఉంది. ఇక శ్రీకృష్ణుడు జన్మించగానే అతనికి కూడా ప్రాణాపాయం ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న యమునా నదిని దాటించి అవతల సైడ్ గోకులం ఉంటుంది. గోకులంలో యశోద దగ్గర వచ్చేసి మనకు శ్రీకృష్ణుడిని ఉంచడం అయితే జరిగింది. శ్రీకృష్ణుడి బాల్యం మొత్తం అక్కడనే గడిచింది. ఒకవేళ మీరు కార్లలో వస్తే ఇక టెంపుల్కి వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్లో ఇలా గల్లీలు ఉంటాయి, ఇక్కడైతే ఉండొచ్చు. రూమ్ రెంట్స్ వచ్చేసి ఒక 600 రూపీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే మెయిన్ టెంపుల్ నుంచి భూతేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి ఒక 500 to 600 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్మోస్ట్ మళ్ళీ బస్ స్టాప్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఈ సర్కిల్ ఉందా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు బస్ స్టాప్ ఉంటుంది. జస్ట్ అక్కడి నుంచి ఒక 500 మీటర్స్ దూరం ఉంటుంది. మనం బస్సులలో ఆగ్రా నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ వస్తే ఇక్కడ నుంచే వస్తాం. ఎగ్జాక్ట్లీ భూతేశ్వర్ మహాదేవ్ టెంపుల్ నుంచి వెళ్ళి బస్ స్టాప్ దగ్గరికి అయితే మన బస్ అయితే వెళ్తుంది. ఇక్కడ కొంచెం దూరం అయితే వచ్చేసేయండి. రాగానే ఇక్కడ కమాన్ కనబడుతుంది చూడండి, శ్రీ భూతేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. లోపలికి వెళ్తూ ఉంటే చూడండి గోపురం ఎంత అద్భుతంగా కనబడుతుందో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న చిన్న ఆలయాలు వచ్చేసి చాలా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఆలయాన్ని దర్శనం అయితే చేసుకోండి. ఇలా దర్శనం చేసుకున్నాక ఫ్రంట్ భాగానికి అయితే వచ్చేస్తాం. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం. లోపలికి రాగానే ఒకసారి చూడండి, ఆలయ ప్రాంగణం మొత్తం చాలా విశాలంగా ఉంటుంది. దీపారాధన మొత్తం లెఫ్ట్ సైడ్ అయితే చేస్తుర్రు. ఇక్కడ నుంచి స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. అక్కడ కనబడుతున్న భూగర్భ ఆలయంలో ఏంటంటే కంసుడు వచ్చేసి నిత్యం పూజలు అయితే చేసేవాడట. ఈ ఆలయ స్పెషల్ ఏంటంటే శ్రీకృష్ణుడు జన్మించే పూర్వమే ఇక్కడ ఈ ఆలయం అయితే ఉందట. ఇక్కడ స్వామివారిని దర్శనం అయితే చేసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి అక్కడ భూతేశ్వర్ టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాం. అక్కడ నుంచి మనం ఏంటంటే ద్వారకాధీష్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి మనకు భూతేశ్వరనాథ్ టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంది. మనకు మెయిన్ టెంపుల్ శ్రీకృష్ణ జన్మస్థలం టెంపుల్ నుంచి కమాన్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. చూపిస్తా, కమాన్ కూడా ముందైతే ఉంది మీకు. అక్కడి నుంచి అయితే మళ్ళీ 1 కిలోమీటర్ వెళ్ళాలి. ఇప్పుడు మనం నడుచుకుంటూ మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతానికి మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. చూడండి మార్నింగ్ టైంలో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. గర్భగుడి వచ్చేసి అక్కడ కనబడుతుంది చూడండి, అదే గర్భగుడి. వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చేసి మళ్ళీ మనకు ఒక టెంపుల్ అయితే కనబడుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ అది ఒకసారి టెంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ టెంపుల్ కనబడుతుంది కదా, ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి. నేను ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటే చిన్న చౌరస్తాలా వచ్చింది చూడండి. అక్కడి నుంచి ముందుకు వచ్చేసేయండి. ముందుకు వచ్చినాక ఇక్కడ చూడండి ద్వారకాధీష్ టెంపుల్ అని బోర్డు అయితే రాసింది చూడండి రైట్ సైడ్. ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి ఆటో తీసుకోండి, జస్ట్ 1 కిలోమీటరే ఉంటుంది. నేను ఆటోలో అయితే వెళ్తున్నా. ద్వారకాధీష్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆటోలో ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా సరే ఎక్కి దిగితే 20 రూపీస్ అంతే. మనకి ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో ఉంది. బట్ ఏంటంటే ఆటో వాళ్ళు అంతా ఇక్కడ గంగా అన్నట్టు ఒక దగ్గర అంటే ఒక దగ్గర తీస్తారు. మనకేంటంటే అమౌంట్ అనేది 20 అంటారు, ఆడదాకా తీస్తామంటారు, మళ్ళీ దించరాళ్ళు దూరం ఎక్కడనో దించేస్తారు. ఆ 100 రూపాయలు ఇస్తే తీసుకెళ్తారు, అటు 50 రూపాయలు ఇస్తే తీసుకెళ్తారు. ఇవి చూపిస్తాము. అన్న స్కాన్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూసుకోవాలి మనం. అదే ఇంకా నైట్ టైంలో 2-3 గంటలు దిగినాం అనుకో, మొత్తం ఆగం చేసేస్తారు వాళ్ళు అయితే. ఇక్కడ మొత్తం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడి నుంచి నడుచుకుంటూ మనం ముందుకైతే వస్తున్నాం చూడండి. రాగానే మీకు రైట్ సైడ్లో ద్వారకాధీష్ టెంపుల్ అని అయితే కనబడుతుంది చూడండి. మనకు మథురాలోని అత్యంత పురాతనమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలి. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. టైమింగ్స్ కూడా క్లియర్గా అయితే రాసినాయి చూడండి. ఈ ఆలయాన్ని మనకు 1814లో మనకు భక్తుడైన సేత్ గోపాల్ దాస్ పారిక్ అయితే నిర్మించారు. ఇక్కడ మరొక ఆలయం ఉంచుడండి. ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్నాక అదే స్ట్రీట్లో స్ట్రేట్గా అయితే వచ్చేసేయండి. స్ట్రేట్గా వచ్చినాక సర్కిల్ ఉందా, ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ టెంపుల్ దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మధురాకు స్పెషల్ ఉంటాయి కదా, మీకు లస్సీ అవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇష్టం ఉంటే ఇక్కడ తాగండి. ఇలా రాగానే లాస్ట్లో మీకు ఒక టెంపుల్ ఉంటుంది చూడండి. ఈ టెంపులే. ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి ముందుకు రాగానే మీకు యమునా నది అయితే కనబడుతుంది. ఈ ప్రదేశాన్ని ఏంటంటే విశ్రమ్ ఘాట్ అని పిలవడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు వచ్చేసి ఇక్కడ గంగా హారతి అయితే నిత్యం జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకవేళ వీలైతే అయితే కంపల్సరీ రండి. ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం యమునా నది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన తర్వాత ఇక్కడనే స్నానం చేసి విశ్రాంతి తీసుకున్న ప్రదేశం కూడా ఈ ప్రదేశమేనట. ఇక్కడ ఆలయాలు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ ఆలయాలను కూడా కంపల్సరీ సందర్శించండి, దర్శనం అయితే చేసుకోండి. బోటింగ్ కూడా ఈ ప్రాంతంలో అయితే చేయొచ్చు. కొంచెం 10 o'clock ఇలా బోటింగ్ అయితే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి మార్నింగ్ 6-7 కాబట్టి అంత రష్ అయితే లేదు. ఇక్కడ వచ్చేసి కోట కూడా ఉంటుంది. మీకు టైం ఉంటే ఈ కోటను కూడా సందర్శించండి. నేనైతే సందర్శించలేదు. ఇక్కడ నుంచి నేను వచ్చేసి బృందావనం అయితే వెళ్తున్నా. బస్సులో 20 రూపీస్ అది తీసుకున్నారు.
మీకు బృందావనంలో రోడ్ దగ్గర ఆపేస్తారు. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ మళ్ళీ ఉంటుంది. నేను ఆటోలో వచ్చేసి మళ్ళీ 1 కిలోమీటర్ అయితే వచ్చేసిన. ఇక్కడ వచ్చినాక ఇక బిహారీ మాత టెంపుల్ అయితే ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నట్టు. ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ మీకు చెప్పాల్సింది నేను ఒకటే ఉంది, మీకు ఒకవేళ ఫోన్లు బ్యాగులు ఏ ఉన్నా సరే అన్ని లోపల పెట్టుకొని రండి. ఇక్కడికైతే ఏం తీసుకురాకండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ దగ్గర ఏం ఉన్నా సరే కళ్ళ జోడున్నా ఇక్కడ కోతులు అయితే ఎత్తుకపోవడం అయితే జరుగుతుంది. బీ కేర్ఫుల్. అందుకే ఇక్కడ చాలా వరకు నేను వీడియోని అయితే అవాయిడ్ చేసిన. మీదనే మీకు వీడియో అయితే ఈ ప్రాంతంలో చూపిస్తున్నా. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఒక 10 టెంపుల్స్ ఉన్నాయి. క్లియర్గా ఒక్కొక్కటి అయితే స్క్రీన్ పైన ఇచ్చిన చూడండి. లాస్ట్కి వచ్చేసి కేశీ ఘాట్ వరకు అయితే వచ్చేస్తాం. ఈ ఘాట్ చాలా బాగుంటుంది. టైం ఉంటే ఏంటంటే అన్నీ చూసుకుంటూ అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ కింది బాధకి వెళ్తూ ఉంటే గోపేశ్వరనాథ్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకొని ప్రేమ్ మందిర్ సైడ్ వెళ్తూ ఉంటే మీకు మధ్యలో వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. మనం చూస్తుంది ఇస్కాన్ టెంపుల్ ఏరియానే. ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది, దర్శనం చేసుకోండి. అక్కడ నుంచి నడుచుకుంటూ కొంత దూరం వచ్చిననుకో ఇక చిత్రకూట్ ధామ్ ఉంటుంది, వినాయకుని టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ దర్శనం చేసుకోండి. నేను ఈ పక్కనే రూమ్ అయితే తీసుకున్నా. నేను వచ్చేసి ఆ చిత్రకూట్ ధామ్ పక్క పంటే ఈ గల్లీలో తీసుకున్నా. ఒకసారి రూమ్ కూడా చూపిస్తా. పైకి అయితే వెళ్దాం. తాళం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం బృందావనంలో ఉన్నాం కదా. ఇక్కడ వచ్చేసి నేను ఉన్న రూమ్ని అయితే మీకు ఒకసారి చూపిస్తా. ఇక్కడ రూమ్స్కి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ప్రేమ్ మందిర్ నుంచి మీకు ఈ లైన్ మొత్తం టెంపుల్సే ఉంటాయి. ఒకటే రూట్లో ఎక్కడ చూసినా రూమ్సే ఉంటాయి. వాళ్ళు ఇట్లా పట్టుకొని ఉంటారు రూమ్ అని. మీకు వీళ్ళని బట్టి కొంచెం దూరం పోతే ఇంకా తక్కువ కూడా దొరుకుతాయి. నేను ఉన్నది 600 రూపాయల రూము, 500 కూడా దొరుకుతాయి. బేరం ఆడవచ్చు. బట్ ఏంటంటే నాకు టైర్డ్ అయిపోయింది, ఏదో ఒక రూమ్ అని తీసేసుకున్నా. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఉన్న రూమ్ అయితే మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి నేనున్న రూము. నా బ్యాగు నా సామాన్ మొత్తం ఇక్కడనే ఉంది. పైన ఒక ఫ్యాన్ ఇచ్చిర్రు. స్విచ్ బోర్డులు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది, ఆ స్ట్రేట్ ఉంది. వాష్రూమ్ వచ్చేసి ఆ బయట సైడ్కి అయితే ఉంది, క్లీన్గా ఉంది. ఇక్కడ కూడా ఒక స్విచ్ అయితే ఇచ్చిర్రు. ఇక మనం ఏంటంటే పొద్దున్నుంచి తిరుగుతున్నాం కదా, ఇక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నా. రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంచుడండి. టైం వచ్చేసి ఇవాళ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 4 అయితే అవుతుంది. ఎందుకంటే ఇక పొద్దున మనకు అంత రచ్చ చేసిన కోతులు అవి వేసి ఎక్కువ ఏమైతే షూట్ చేయలే. టైర్డ్ అయిపోయిన వచ్చి పడుకున్న. ఫుడ్ కూడా తినలే. ఇప్పుడు ఫుడ్ తినేసి ప్రేమ్ మందిరు అక్కడ చార్ధామ్ మందిర్ ఉన్నది. ఇప్పుడైతే మనం ఏంటంటే ఆ టెంపుల్ కవర్ చేయడానికి అయితే వెళ్దాం పదండి. ఆ రూమ్ నుంచి బయటకి అయితే వెళ్ళినా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కడ ఫుడ్ ఉంది అనేది వెతకాలి. ఇక మనం ఇలా బయటికి రాగానే స్టేట్లో వచ్చేసి ఒక రెస్టారెంట్ అయితే కనబడుతుంది. ఆ రెస్టారెంట్లో అయితే తిందాం. ఇక రైట్ సైడ్ ఇప్పుడు మనం చూసిన వినాయక స్వామి టెంపుల్. ఇలా లెఫ్ట్ సైడ్ స్ట్రేట్ వెళ్తే మనకు ప్రేమ్ మందిర్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ తీసుకున్నా. ఈ ఫుడ్కి వచ్చేసి 150 రూపీస్ అయితే పడ్డది. ఇక ఇక్కడ నుంచి మనం ప్రేమ్ మందిర్ సైడ్ అయితే వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే ఒకసారి చూడండి, ఈ సర్కిల్ వస్తుంది. మనం మథురా నుంచి వస్తే అక్కడి నుంచి డైరెక్ట్ వస్తాం ప్రేమ్ మందిర్ దగ్గర. అంటే ఇక్కడ దించేస్తారు. ఆటోలో వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటారు. ఇక మనం ఇక్కడ నుంచి ప్రేమ్ మందిర్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, కొంచెం నడవగానే ఈ బ్రిడ్జ్ దాటగానే ఇక ప్రేమ్ మందిర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూడండి, రోడ్ సైడ్ నుంచి ఈ విధంగా కనబడుతుంది. ఇక మనం ఏంటంటే అక్కడి నుంచి వచ్చినాం. ఇక ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళ్తే అక్కడ లైన్ అయితే ఉంటుంది. బాయ్స్కు గర్ల్స్కు సపరేట్ ఉంటుందట. అక్కడి నుంచి మనం అయితే వెళ్దాం. ఇక్కడి నుంచి అయితే వెళ్దాం పదండి. ఇక ఇప్పుడే నేను లైన్లోకి అయితే వచ్చేసిన. ఇక చూడండి, లైన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ మొత్తం మనం చెక్ చేసుకొని పంపిస్తారు. బ్యాగ్స్ వచ్చేసి నాట్ అలౌడ్ లోపలికైతే. ఇక ఇప్పుడే మనం టెంపుల్ లోపలికైతే వచ్చేసినాం. చూడండి, రాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒకసారి ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుడు పామ్ పైన నిలబడ్డ దృశ్యం అయితే ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకుంటున్న దృశ్యం ఉంది. ఇక అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు రాగానే చూడండి, శ్రీకృష్ణుని అద్భుతమైన నిర్మాణాలు అయితే ఈ ఆలయం చుట్టుపక్కల కనబడుతూ ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఒక చిన్న పాము, ఆ పాము చుట్టూ నదిలాగా కొంగలు ఉన్నట్టు అద్భుతంగా నిర్మించారు. ఆ బ్యాక్ సైడ్ మొత్తం మీకు గోపికలు అయితే కనబడుతుర్రు. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో వచ్చేసి అక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, ఈ విధంగా కనబడుతుంది. మొత్తం శ్రీకృష్ణుని లీలను అయితే చిత్రపటాల రూపంలో మనకు చూపించడం అయితే జరుగుతుంది. వావ్, ఇక్కడ నుంచి చూడండి ఆలయం ఎంత గొప్పగా ఉందో. ఈ ఆలయం ఏంటంటే 2000 సంవత్సరంలో స్టార్ట్ చేస్తే 2011లో ఓపెన్ అయింది. సుమారు 11 సంవత్సరాలు పట్టింది నిర్మాణానికి. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుడు వచ్చేసి గోవులతో ఉన్న దృశ్యాన్ని అయితే చూడొచ్చు. ఇక ఇక్కడ నుంచి ఇలానే ముందుకు వస్తూ ఉంటే చూడండి, ఆలయ నిర్మాణం ఇక్కడ నుంచి ఈ విధంగా కనబడుతుంది. ఇక ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు రాగానే శ్రీకృష్ణుడి యొక్క అనేకమైన లీలలు మనకు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఏంటంటే మనకు గోకులంలో వచ్చేసి తన చిన్నతనం మొత్తం గడపడం అయితే జరిగింది. చిన్నతనం కొంచెం పెద్దగైన తర్వాత తన స్నేహితులతోని గోవులను తోలుకొని ఈ ప్రాంతానికే వచ్చి చాలా వరకు గడపడం అయితే జరిగిందట. అంటే శ్రీకృష్ణుడు కొంచెం పెద్దగైనాక మనకు గోవులను మేపుకుంటూ తన స్నేహితులతోని ఎక్కువ శాతం గడిపిన ప్లేసే ఈ బృందావనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు రథం నడుపుతున్న దృశ్యాన్ని అయితే చూడొచ్చు. ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంకా కొంచెం ముందుకు వస్తే ఒక పెద్ద శివలింగం అయితే కనబడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఆలయ నిర్మాణం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రేమ మందిరం వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది.
ఇక వ్యూ మాత్రం ఇక్కడ నుంచి మరొక లెవెల్లో అయితే ఉంది చూడండి. ఇక ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తున్నాం. ముందుకెళ్తే ఆలయం ఫ్రంట్ భాగం ఈ విధంగా ఉంటుంది. ఆలయం ఫ్రంట్లో వచ్చేసి ఇలా గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు ఎత్తుతున్న దృశ్యాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ వాటర్ ఫ్లో కూడా కొండపై నుంచి కిందికి జారుతున్నట్టు మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఆ లోపలి భాగాన చూడండి గోవర్ధనగిరి ఎత్తడానికి శ్రీకృష్ణుడికి సహాయపడుతున్న దృశ్యాలు, గోమాతలు అన్నీ మీకు ఎంత చక్కగా మనకు చూపించారో చూడండి. ఒక అద్భుతమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి మనం వచ్చేసి పక్కకైతే వెళ్తున్నాం. ఇక మీకు సెల్ ఫోన్లు గిట్ల ఏమన్నా ఉంటే ఇక్కడ లోపల డిపాజిట్ చేసి మనం ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసిన చూడండి. మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తూ ఉంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన అనేకమైన లీలలను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీకృష్ణుడు ఏంటంటే తన 12వ ఏటనే కంసుని సంహరించడం అయితే జరిగింది. సంహరించి ఆ రాజ్యాన్ని మొత్తం మళ్ళీ ఉగ్రసేనుడికి అయితే ఇచ్చాడు. తర్వాత శ్రీకృష్ణుడు వచ్చేసి ద్వారకకి వెళ్ళి అక్కడ రాజ్యాన్ని స్థాపించి మనకు ద్వారకా నగరాన్ని నిర్మించడం అయితే జరిగింది అన్నట్టు. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో మీకు చార్ధామ్ టెంపుల్ ఉంటుంది. ఒక 20 రూపీస్ ఇస్తే చాలు, వాళ్ళు తీసుకెళ్తారు. మధ్యలో మీకు వచ్చేసి లోటస్ టెంపుల్ కానీ, ఆ టెంపుల్కి ఆపోజిట్లో వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ ఉంటుంది. ఈ 2 టెంపుల్ అయితే కవర్ చేయండి. ఇక కవర్ చేసి ఇక్కడ నుంచి అదే రూట్లో స్ట్రేట్ అయితే వచ్చేసేయండి. ఆశ్రమాలు కూడా ఉంటాయి, పెద్ద పెద్ద కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ నుంచి చార్ధామ్ టెంపుల్కి అయితే వచ్చేసేయండి. మనం ప్రేమ మందిర్ని దర్శనం చేసుకున్నాక ఇప్పుడు చార్ధామ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన ముందే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు 4 ధాములు కలిసి ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు. చాలా బాగుంటుందట. మాతా వైష్ణవీదేవి అమ్మ టెంపుల్తో సహా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి అయితే చూపిస్తా. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తా. ఇప్పుడు మనం వచ్చేసి చార్ధామ్ టెంపుల్ ముందు భాగంలో ఉన్నాం. రైట్ సైడ్ వచ్చేసి మీకు బైపాస్ ఉంటుంది, ఆగ్రా ఢిల్లీ వెళ్ళే బైపాస్. బస్ స్టాప్ మన బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ ప్రేమ్ మందిర్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. మీరు ఒకవేళ కార్లలో వస్తే ఇక్కడనే స్టే చేయాలి. చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, పార్కింగ్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చార్ధామ్ టెంపుల్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. లోపలికి వచ్చేసి షూలు అవన్నీ అయితే అలో లేదు. ఇక ఇక్కడ వచ్చేసి షూలు అయితే డిపాజిట్ చేసి వెళ్ళాలి. అన్నీ ఫ్రీ అన్నట్టు కవర్ ఇస్తారు, అలా పెట్టేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇలా లోపలికి వచ్చినాక ఇక్కడ చూడండి మాతా వైష్ణవీదేవి అమ్మ టెంపుల్, చాలా టెంపుల్ ఉంటాయి. అక్కడ శివలింగం కూడా కనబడుతుంది, శివయ్య స్టాచ్యూ ఉంది. మొత్తం చాలా టెంపుల్ ఉంటాయి. చార్ధామ్ టెంపుల్ వచ్చేసి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ వచ్చేసి ఒక 50 రూపీస్. ఇక ఇక్కడ కంప్లీట్ అయితే చేసుకోండి. మథుర బృందావనంలో చూడవలసినవి ఆల్మోస్ట్ మీకైతే చూపించిన. ఇక అక్కడ సైడ్ చూపించా అని చెప్పినా కాబట్టి అవి అయితే చూపించలేదు. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.